రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ మీకోసం. ఇప్పుడు ఒక క్రాకర్ షాప్ ఓనర్ ఉంటాడండి. ఆ క్రాకర్ షాప్ ఓనర్కి సేల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో నాకు ఒక మంచి సేల్స్ మ్యాన్ కావాలి అని మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ అండ్ అన్ని చోట్ల అడుగుతూ ఉంటాడు. సో అతనికి మంచి సేల్స్ మ్యాన్ దొరకడు. ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ 100-200 పీపుల్ ఉంటారు. సో ఇక్కడ ఏదో జరుగుతుంది అని వెళ్ళి చూస్తాడు. చూసిన తర్వాత అది ఒక ఫ్లవర్ షాప్ అండి. అక్కడ ఒక సేల్స్ మ్యాన్ ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటాడు. సో చూసి ఈ సేల్స్ మ్యాన్ ఏడో బాగున్నాడు, సో వీడిని మనం పట్టుకుంటే మన క్రాకర్ షాప్ మంచి లాభాల్లోకి వెళ్తుంది అని అనుకుంటాడు. అనుకున్నవాడు సైలెంట్గా ఉంటాడా? ఉండడు. వెళ్ళి ఏం చేస్తాడు, వాడికి డబుల్ పేమెంట్ ఆఫర్ చేస్తాడు. ఆఫర్ చేసిన తర్వాత వాడు వస్తాడు. వచ్చి క్రాకర్ షాప్లో క్రాకర్స్ అమ్ముతూ ఉంటాడు. డే 1 సేల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ ఓనర్ కూడా ప్రాఫిట్లోకి వెళ్తాడు. డే 2 సేల్స్ తగ్గిపోతాయి. డే 3 సేల్స్ తగ్గిపోతాయి. అరే ఏం జరుగుతుందిరా, డే 1లో సేల్స్ బాగా వచ్చినాయి, డే 2లో తక్కువ వచ్చినాయి, డే 3లో ఇంకా తక్కువ వచ్చినాయి అని వెళ్ళి చూస్తే ఓనర్ వెళ్ళేసరికి ఆ సేల్స్ మ్యాన్ వాడికి డైలీగా ఉన్న హ్యాబిట్ ఏంటి, ఫ్లవర్స్ అమ్మే ముందు ఆ ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉండడానికి వాటి మీద వాటర్ చల్లుతూ ఉంటాడు. సో సేమ్ అనాలజీ దీనికి అప్లై చేస్తాడన్నమాట. సో వాటికి వాటర్ చల్లుతాడు, ఈ క్రాకర్స్కి వాటర్ చల్లుతాడు. సో క్రాకర్స్కి వాటర్ చల్లితే అవి ఏమైనా పని చేస్తాయండి? పని చేయవు. సో ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, ఎవరెవరైతే ఏ పని చేయాలో వాళ్ళని అక్కడే ఉంచాలి. లేదు అనుకోండి, వాళ్ళకు తీసుకొచ్చి ఏదైనా మంచి టెక్నీషియన్స్ ఇచ్చి మంచి యాక్టర్స్ని ఇచ్చి వాళ్ళ దగ్గర స్టఫ్ లేకపోతే అవుట్పుట్ అనేది కొద్దిగా బాగా రాదు. సో ఈ మూవీ తోటి కూడా ప్రాబ్లం అదే. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేసి అందులో మేము పెట్టిన కంటెంట్ మీరు చూడండి. చూసి నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్కి సారీ అండి, నేను కొద్దిగా ఆఫీస్ వర్క్లో ఉండడం వల్ల మూవీ రివ్యూస్ అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నా. మీరు ఇప్పటికే ఈ కాంతా మూవీ రివ్యూస్ యూట్యూబ్లో చాలా చూసి ఉంటారు. సో నేను కూడా ఏం బాగాలేదంటున్నారు, అయినా వెళ్ళి చూద్దామని అనుకున్నా. వెళ్ళి చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ரொம்ப கஷ்டம் ப்ரோ, ரொம்ப కష్టం బ్రో. థియేటర్లోకి వెళ్ళా, టికెట్ కొనుక్కున్న తర్వాత సీట్లో కూర్చున్నా. మూవీ స్టార్ట్ అయింది. ఒక 20-30 మినిట్స్ వరకు వావ్, సెటప్ అంతా కుదిరింది. అబ్జల్యూట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అప్పుడు స్టార్ట్ అయిందండి. 30-40 మినిట్స్ తర్వాత ఇక మూవీ ముందటికి కదలదు, అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇక అసలు ల్యాగ్ అండి, టూ మచ్ ల్యాగ్ ఉంటుందండి అక్కడి నుంచి. ఇక చాలా కష్టం రా అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ రన్ టైం 2 hours 43 minutes. మనకి ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఒక 3 hours మూవీ చూసినట్టు అనిపిస్తుందండి. మనకి ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఇంటర్వెల్ బ్లాక్లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ పర్లేదు అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్సే సినిమా. కానీ అప్పుడు మన రానా క్యారెక్టర్ ఎంటర్ అవుతుందండి. రానా నా ఇష్టం అనే మూవీ తర్వాత తను ప్లే చేసిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్. సో ఇది రానా తప్పు అని నేను అనట్లేదు, ఆ క్యారెక్టర్ డిజైనే అలా ఉంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం అటు థ్రిల్లింగ్ మోడ్లో కాకుండా ఇటు డ్రామా మోడ్లో కాకుండా రెంటికి చెడ్డిన రేవడిలాగా తయారవుతుంది. సో అటు ముందటికి కదలదు, ఇటు వెనుకకి పోదు, అక్కడే తిరుగుతూ మనల్ని తిప్పుతూ ఇరిటేట్ చేయడం ఒక్కటే ఈ మూవీ యొక్క పనిలాగా మిగిలిపోతుంది. గురు శిష్యుల మధ్యలో ఈగో కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండి. సో దానివల్ల మనకి ఫస్ట్లో 30-40 మినిట్స్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. సో ఇట్స్ ఎ గుడ్ అని అనిపించిన తర్వాత ఇక డైరెక్టర్ మొత్తం దారి తప్పిపోయాడు. సినిమా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నా కానీ, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా కొద్దిగా పర్లేదు అనిపించినా కానీ, ఇక మూవీ మాత్రం కష్టం మీద అయిపోయిద్దండి, చాలా కష్టం మీద అయిపోయిద్ది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. సూపర్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. భాగ్యశ్రీ ఇప్పటి వరకు నడుము చూపించే క్యారెక్టర్లు తప్ప ఆమెకి మంచి యాక్టింగ్ బేస్ ఉన్న సినిమా పడలేదు. ఈ సినిమా మంచి యాక్టింగ్ స్కోప్ ఉంది. ఆమె కూడా ఉన్నంతలో చాలా బాగా యాక్ట్ చేసింది. సముద్రకని చాలా బాగా యాక్ట్ చేశాడు, ఇట్స్ గుడ్. ఇక రానా క్యారెక్టర్లో పసలేదండి. సో ఆ క్యారెక్టర్ నాకు ఏమాత్రం కనెక్ట్ కాలేదు. సో ఇట్స్ గుడ్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము. సో లేకపోతే వదిలేయాల్సిన క్యారెక్టర్ మనమైతే. టెక్నికల్గా ఈ మూవీ మాత్రం చాలా స్టాండౌట్గా ఉందండి.
టెక్నికల్గా చూసుకుంటే గనక చాలా చాలా బాగా వచ్చింది. మనకి 1950స్లో ఫిల్మ్ మేకింగ్ విషయాలు మాత్రం చాలా అద్భుతంగా చూపెట్టారు డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫీ మాస్టర్. సో టెక్నికల్గా ఈ సినిమాకి ఎలాంటి వంక పెట్టే టైప్ లేదు. సో ఇట్స్ ఎ గుడ్. మ్యూజిక్ ఉన్నంతలో బాగానే ఉంది. ఇట్స్ గుడ్. ఇక డైరెక్షన్ విషయానికొస్తే ఈ మూవీకి అన్నీ కుదిరినాయండి. ఒక స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ తప్ప. సో మంచి టెక్నీషియన్స్, మంచి పర్ఫార్మర్స్ దొరికిన తర్వాత మీరు ఇలాంటి మూవీ తీయడం అనేది ఒకసారి చూసుకోవాలి. ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే మనకు ఒకటి అర్థమైపోయిందండి. ఇది డ్రామా టైప్ మూవీ. సో కొద్దిగా థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి అని. సో డ్రామా టైప్ మూవీ ఎప్పుడైనా స్లోగానే ఉంటుంది. బట్ మీరు ఒక 60-70% కనుక ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తే మీరు బాక్సాఫీస్ దగ్గర పాస్ అయిపోయినట్టే. ఇలాంటి ఆఫ్టర్ మ్యాథ్ మూవీలకి సెకండ్ హాఫ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి, హార్ట్ లాగా. సో మీరు అక్కడే దెబ్బేశారు. సో సినిమా మొత్తం అక్కడే గాడి తప్పిపోయింది. సో నాకైతే బేసికల్గా ఈ మూవీ చాలా చాలా లెంతీ అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. మీరు కూడా ఒకసారి మీకు వీలుంటే ఈ మూవీ చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మీకు ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్.